తమ్మునికి ఫోన్ చేయగానే అసలు ఏదో బాధతో ఫోన్లో మాట్లాడుతుండే, ఏమైంది తమ్మి అంటే ఇట్లా సంగతి అక్క రాత్రి ఇట్లా జరిగింది అనగానే నేను వస్తున్నా అని చెప్పేసి రావడం జరిగింది. మరి ఈరోజు తమ్ముడు ఒక అడ్వకేటు, మరి ఆయనకే గౌరవం అన్నది దక్కనప్పుడు మరి మామూలు వ్యక్తికి న్యాయం జరుగుతుంది అన్నది మనకు తెలుసా? అసలు ఏంటి వీళ్ళు బతకడానికి వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళకు తెలంగాణ ఉన్న వాళ్ళకు విలువలు లేకుండా మరి బతకడానికి వచ్చి మళ్ళీ ప్రజల దగ్గర ఎవరెవరైతే అపార్ట్మెంట్లలో చిన్న చిన్న వాళ్ళు కూలీలుగా పని చేసుకుంటూ ఉన్న వాళ్ళతోనే మీ బతుకుదేరు. ఇక్కడ ఎక్కువైతే వాళ్ళే కదా కొనేటోళ్ళు, వాళ్ళకు సొమ్ములు ఏమని ఉంటే డబ్బులు అవసరానికి పెట్టేది వాళ్ళే. మరి ఈరోజు మరి ఆ విలువ ఇవ్వకుంటే ఎట్లా? విలువ అన్నది కూడా ప్రతి మనిషికి విలువ అవసరం. మరి మీకు ఆయంత కూడా మీకు అసలు సంస్కారం ఉన్నదా లేదా అన్నది కూడా ఆలోచించాలి. మేము లేనిది ఇక్కడ ఉన్న ఎక్కడైతే ఈ మన మార్వాడీస్ షాపులల్లో ఎక్కడ కూడా వీళ్ళదే ఉంది, పెత్తనం వీళ్ళదే ఉంది, వీళ్ళకే బిజినెస్లు వీళ్ళకే ఉన్నాయి. మళ్ళీ డిస్క్రిమినేషన్ చేయడము ఇది ఇంతవరకు న్యాయం? దీని మీద మేము పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము. ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు వీళ్ళందరి మీద కేసులు కూడా ఫైల్ అయినాయి, మళ్ళీ వీళ్ళ మీద మాట్లాడడం కూడా జరిగింది. అయినా కూడా భయం అనేది లేకుండా పోయింది. దీని మీద తెలంగాణలో ఉన్న అందరూ కూడా పెద్ద ఎత్తున ఎవరైతే మోసాలు జరుగుతున్నాయో ప్రజల మీద, మరి క్యాస్ట్ పరంగా కూడా చిన్న చూపు చూడడము ఇది చాలా అన్యాయకరమైన విషయము. మరి దీని మీద మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. తమ్ముడి మీద ఏదైతే వాళ్ళు చిన్న చూపు చూసి ఎప్పుడే అంతకుముందు తెలియనప్పుడు ఏం బాగా మాట్లాడి తెలిసినాక ఆ అబ్బాయి మీద వేరేగా మాట్లాడడం ఏంది, ఆయనను చూస్తేనే వేరే రకంగా చూడడము అది ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అట్లా చేయకుండా అతని మీద తొందరగా SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి. మళ్ళీ ఆయన మీద ఎవరైతే అన్నారో ఆ మాట వెంటనే తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం.